విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం మాన్సింగ్ దండ పిల్లలు మాన్సింగ్ దండ స్కూల్లో చదివే పిల్లలు ఇప్పుడు చాలా అదృష్టవంతులు నేను భావిస్తా అక్కడ టీచర్ చాలా బ్రహ్మాండంగా చెప్తారండి ఇంగ్లీష్ లో మాట్లాడతారు పిల్లలు 3rd 4th 5th క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడతారు పిల్లలు మనం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ లో పిల్లలు మాట్లాడితే మనం ఏమనుకుంటాం చాలా ఆనందంగా మనం భావిస్తాం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం మనం అక్కడ ఆ టీచర్ చెప్పినట్టు మరి మిగతా స్కూల్లో టీచర్లు చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు చెప్పకపోవడానికి కారణం విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా really appreciate a big round of applause. ఈ అమ్మాయి చేసిన పనిలో ఇంకొకటి మనం గమనించాలి ఆ ప్యాషన్తో ఆ కంటి బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ దోస్